నేటి ఆధునిక మానవుడు మారుతున్న జీవన శైలిలో ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒత్తిడి ప్రధానమైందే. ఒత్తిడి అది తెచ్చే మానసిక సమస్యలు అన్ని కావు. ప్రజల్లో పెరిగిపోతున్న ఈ మానసిక సమస్యలకు చెక్ పెట్టేందుకు 2022లో కేంద్ర ప్రభుత్వం టెలి మానస్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. ఈ సెంటర్ల ద్వారా వివిధ మానసిక సమస్యలతో బాధపడే వారికి ఫోన్ లైన్ ద్వారా కౌన్సిలింగ్ ఇచ్చే సదుపాయాన్ని కల్పించారు. మరి ఈ టెలి మానస్ సెంటర్లు ఎలా పనిచేస్తాయి, వీటి ద్వారా ఎలాంటి మానసిక సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి తదితర అంశాలపై ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాలలో ఏర్పాటు చేసిన టెలి మానస్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూతో మా ప్రతినిధి రజిత ఫేస్ టు ఫేస్. ఆధునిక యుగంలో మారుతున్న జీవన శైలి ఆధారంగా ప్రజలు వివిధ సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఒత్తిడి అనేది ప్రధాన సమస్యగా ఉంది. అటు పని ఒత్తిడి కావచ్చు, ఇటు విద్యార్థులకు వారు చదువుతున్న చదువులకు సంబంధించి ఒత్తిడి కావచ్చు, ఇలా వివిధ రకాల సమస్యలను మానసిక సమస్యలను అయితే ప్రజలు ఎదుర్కొంటున్నారు. అయితే వాటికి ఒక పరిష్కారాన్ని చూపే విధంగా కేంద్ర ప్రభుత్వం 2022వ సంవత్సరంలో టెలిమానస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ సెంటర్ల ద్వారా ఎవరైతే వివిధ రకాల మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారికి కౌన్సిలింగ్ ఇచ్చే విధంగా కూడా ఈ సెంటర్లు పనిచేస్తాయి. అయితే అసలు ఈ టెలిమానస్ కాన్సెప్ట్ ఏంటి, ఎటువంటి సమస్యలకు ఇక్కడ సొల్యూషన్స్ దొరుకుతాయి తదితర విషయాలను టెలిమానస్ సెంటర్ సీనియర్ సైకాలజిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏంటి అసలు ఈ టెలిమానస్ కాన్సెప్ట్ అనే సర్వీస్ని మనం 24/7 ఇండియాలో ఒక తెలంగాణలో మాత్రమే 24/7 సర్వీస్ చేస్తాం. అంటే 24 గంటలు మేము అందుబాటులో ఉంటాం. ఇక్కడ 3 షిఫ్ట్స్లో కౌన్సిలర్స్ పనిచేస్తూ ఉంటారు. ఈ కౌన్సిలర్స్ వాళ్ళు తీసుకున్న కాలర్ చెప్పిన విధానంలో సమస్యని కొంచెం అర్థం చేసుకుని ఈ సమస్య వాళ్ళ పరిధిలో ఉన్నట్లయితే ఉచిత సలహా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉంది అనిపించినప్పుడు, ఎందుకంటే కొద్దిమంది వాళ్ళ యొక్క పూర్తి సమాచారానికి ఇష్టపడరు, గోప్యంగా ఉంచాలనుకుంటారు. అంటే వాళ్ళ పేరు చెప్పరు, వాళ్ళు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పరు, వాళ్ళ నెంబర్ ఇవ్వరు, కానీ వాళ్ళ సమస్యకి పరిష్కారం కావాలి. ఇటువంటి కాల్స్ కూడా మాకు వస్తున్నప్పుడు వాళ్ళు నా కాల్స్ అటెండ్ అయిన తర్వాత ఆ కౌన్సిలర్ మాకు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇక్కడ 2 సైకియాట్రిస్ట్ డాక్టర్స్, ఒక సైకాలజిస్టు ఉన్నారు. సో మేము వాళ్ళ యొక్క పూర్తి అంటే యాక్టివ్గా వాళ్ళు చెప్పే మొత్తం సమస్యను విని వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ సమస్యని వాళ్ళే హ్యాండిల్ చేయగలరు. అంటే మేము సపోర్ట్ చేయము, వాళ్ళ యొక్క ఎంపతి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన సమస్యని తనే పరిష్కరించుకునే దిశగా ఆ వ్యక్తిని తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి వేరే చోటు ఉంటారు కాబట్టి ఇన్ పర్సన్ సర్వీస్ ఇవ్వలేం. కాబట్టి తన సమస్య విన్న తర్వాత అసలు సమస్య ఏంటి, సమస్యలో ఒత్తిడిలో ఉన్నప్పుడు అతని యొక్క ఆలోచన శక్తి తగ్గిపోతుంది. అందువల్ల అతను దానికి ఉన్న పరిష్కార దిశగా ఆలోచించడం మానేస్తాడు. సో అతనికి ఆ సమస్య గురించి పూర్తిగా వివరించినప్పుడు సమస్య నుంచి బయటపడడానికి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఆ అవకాశాల్లో ఏ అవకాశం అతనికి సూటబుల్ అవుతుంది, ఏది అతను ఆచరించగలడు, ఆచరించినప్పుడు ఒకవేళ మళ్ళీ ఏదైనా సమస్య వచ్చినట్లయితే మళ్ళీ మాతో సంప్రదించడం జరుగుతుంది. అంటే ఎటువంటి సమస్యలు ఎక్కువగా మీరు ఇప్పటి వరకు అడ్రస్ చేసినవి ఉన్నాయి? ఇప్పుడు కుటుంబపరమైన సమస్యలు ఉంటాయి. భర్త సరిగ్గా ప్రవర్తించట్లేదని, లేదా కొత్త అలవాట్లు చేసుకుంటున్నారని, అది మద్యపానం చేస్తున్నారు, ధూమపానం చేస్తున్నారు, లేదా సమయానికి ఇంటికి రావట్లేదు, లేదా వేరే అఫైర్స్గా ఫీల్ అవుతున్నట్టుగా అనుమానాస్పదంగా ఉంది అంటూ స్త్రీలు చేస్తూ ఉంటారు. వాళ్ళ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, కుటుంబం ఉంటుంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఒక పిల్లలు అనేటువంటి ఒక ఒత్తిడి వాళ్ళకు ఉండడం వల్ల వాళ్ళకి కుటుంబ సపోర్ట్ లేదని బాధపడుతూ ఎవరికి చెప్పాలో తెలియక మాకు ఫోన్ చేస్తారు. అటువంటిప్పుడు మేము వాళ్ళతో చర్చించినప్పుడు అసలు సమస్య ఏంటి, ఎప్పుడు ప్రారంభమైంది, ఏ విధంగా ప్రారంభమైంది, ఇక్కడ ఏ విధమైన లోపం జరిగింది, ఆ లోపాన్ని ఎలా సరిదిద్దుకోవచ్చో చెప్తాం. విద్యార్థులకు ఉన్నారనుకోండి, యూజువల్గా ఫిబ్రవరి మిడిల్ నుంచి మార్చి ఎండ్ వరకు వచ్చేసరికి విద్యార్థులు అందరూ ఫోన్ చేస్తూ ఉంటారు. మేము చాలా ఒత్తిడి గురవుతున్నాము, మేము చదివింది గుర్తుండటం లేదు, మేము రాయలేకపోతున్నాము, చదవలేకపోతున్నాము అంటారు. సో వాళ్ళకి మేము స్టడీ స్కిల్స్ చెప్తాము, ఎలా చదవాలి, చదివింది ఎలా ప్రజెంట్ చేయాలి, ప్రజెంట్ చేయడం వల్ల వాళ్ళు దాని మార్కులు ఎలా తీసుకుంటారు, అంటే ప్రస్తుతానికి ఈ పరీక్షను పాస్ అవ్వడం ముఖ్యం అనేది వాళ్ళకి చెప్తాం. అలా చెప్పకపోతే సమాజంలో ఏమవుతుందంటే
ఫెయిల్ అయిన విద్యార్థి పనికిరాడు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తల్లిదండ్రులు సమాజం పిల్లల మీద రుద్దింది. అందువల్ల పిల్లలు చాలా ఒత్తిడికి గురయ్యి ఒక్కొక్కసారి వాళ్ళ జీవితాన్ని ముగించిన స్థితికి వెళ్ళిపోతూ ఉంటారు. నిజానికి ఏ విద్యార్థికి చదువు అంటే భయం ఉండదు. అనేక పరీక్షలు రాసి అనేక తరగతులు పాస్ అవుతూ ముందుకు వెళ్తూ ఉంటారు. స్కూల్కి వెళ్ళడం వాళ్ళకి చాలా ఇష్టం, పరీక్షలు అంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే పరీక్ష పాస్ అయినప్పుడు ఒక కొత్త తరగతికి వెళ్తాడు అనే ఉత్సాహం ఉంటుంది. కానీ పరీక్షలు అంటే భయం అని, పరీక్ష పాస్ అయితే జీవితం ఏమీ లేదని అనే మాటలు అటు తల్లిదండ్రులు సమాజం విద్యార్థుల మీద ఒత్తిడిగా తీసుకొచ్చినప్పుడు విద్యార్థి నేను సాధించలేనేమో అనేటువంటి ఒక అపోహకు గురయ్యి పరీక్షలో రాయడం కానీ దానికి ఎలా చదవాలన్న ఆలోచనలో సందిగ్ధంలో పడిపోతూ ఉంటారు. ఇక్కడ వీళ్ళ సమయపాలన చెప్తాం, వాళ్ళకి టైం ప్లానింగ్ చెప్తాం, ప్రిపరేషన్ చెప్తాము. ప్రిపరేషన్లో లెర్నింగ్ ఎలా చేసుకోవాలి, చదివితే సరిపోదు, దాన్ని ప్రజెంటేషన్ ఎగ్జామ్లో ఎలా చేయాలి. ఎందుకంటే నీకు ఎంత తెలుసు అన్నది కాదు, పరీక్షలో నువ్వు ఏం రాసేవో అన్న దాన్ని బట్టి మార్కులు వస్తాయి. చూశారు కదా, ఈ టెలిమానస్ సెంటర్లో వివిధ మానసిక సమస్యలకు గురైతున్న వారికి కూడా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఇక్కడ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక వైద్యశాలలో అయితే ఈ టెలిమానస్ సెంటర్ ఉంది. దాదాపు 22 మంది స్టాఫ్ ఇక్కడ పనిచేస్తారు. 2 సైకియాట్రిస్టులతో పాటు ఒక సీనియర్ సైకాలజిస్ట్, దాంతోపాటు మిగిలిన కౌన్సిలర్లు అందరూ కూడా ఎప్పటికప్పుడు ఎవరైతే ఇలాంటి సమస్యలతో ఇక్కడికి కాల్స్ చేస్తున్నారో వారందరికీ తగిన సూచనలు, వారి సమస్య నుండి బయటపడే విధంగా కూడా చేసే విధంగా విలువైన సూచనలు అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా ఎవరైనా ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటే, అంటే విద్యార్థులు ఎగ్జామ్స్ టైంలో ఎంతో ఎక్కువ ఒత్తిడికి గురవుతుంటారు, దీంతో పాటు పని ఒత్తిడి, ఆల్కహాల్ ఎడిక్టెడ్, ఇలాంటి వారందరికీ కూడా ఈ టెలిమానస్ సెంటర్లో అయితే బెస్ట్ సొల్యూషన్స్ లభిస్తాయని అయితే నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రవితో రజిత, HM TV, హైదరాబాద్.